నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల దశమి తిథి ఆషాదశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దశమిని ఆషాదశమి అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. దీనికి ఆషాదశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మన మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి దశమి కాబట్టి దీన్ని ఆషాదశమి అనే పేరుతో పిలుస్తారు. పార్వతీదేవిని ఈరోజు ఆశాదేవి అనే పేరుతో స్మరించుకోవాలని, పార్వతీ పరమేశ్వరులను పూజించాలని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. ఆషాదశమి సందర్భంగా ఈరోజు ప్రధానంగా మీ గృహంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు గంధ జలాలతో శివాభిషేకం చేయాలి. అలాగే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ ఆ గౌరీదేవికి గంధంతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని మనసులో స్మరించుకోవాలి. ఇలా గంధ జలాలతో శివాభిషేకం చేయటం ద్వారా, గంధంతో పార్వతీదేవిని పూజించడం ద్వారా ఆషాదశమి సందర్భంగా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ ఆషాదశమి నాడు ఆషాదశమి వ్రతం అనే ఒక వ్రతం చేయాలని కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ ఆషాదశమి వ్రతం ఎలా చేయాలంటే, మహిళామణులు గృహంలో పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా 10 రూపాలను గీయాలి. ఆ 10 రూపాలు కూడా అష్టదిక్పాలకులు, భూమి, ఆకాశం వీటికి సంకేతంగా భావించాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 8 దిక్కులకి ఉన్నటువంటి దిక్పాలకులు, భూమి, ఆకాశం ఈ 10 మందిని కూడా పూజించేటటువంటి దశమి కాబట్టి దీన్ని ఆషాదశమి అన్నారు. ఈ 10 మందికి సంకేతంగా తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా 10 రూపాలను గీయాలి. అలాగే ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ అష్టదిక్పాలకులలో ఉన్నటువంటి ఆ దేవతను మనస్సులో స్మరించుకోవాలి. తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఓం లం ఇంద్రాయై నమః అని స్మరించుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పడమర దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకొని వం వరుణాయ నమః అని స్మరించుకుంటే జల సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉత్తర దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఓం సం కుబేరాయ నమః అని స్మరించుకుంటే కుబేరుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది. దక్షిణ దిక్కు వైపు తిరిగి యం యమాయ నమః అని స్మరించుకుంటూ నమస్కారం చేసుకుంటే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈశాన్యం వైపు తిరిగి ఓం హం ఈశానాయ నమః అని నమస్కారం చేసుకుంటే భూములు, గృహాలు కొనాలని, అమ్మాలని చేస్తున్న ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. అలాగే వాయువ్యం వైపు తిరిగి యం వాయవే నమః అని నమస్కారం చేసుకుంటే విదేశీయాన ప్రయత్నాల్లో విజయవంతం కలుగుతుంది. అంటే విదేశాలకు వెళ్ళాలనే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఆగ్నేయం వైపు తిరిగి నమస్కారం చేసుకుని ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే నైరుతి దిక్కు వైపు తిరిగి ఓం నిరుతయే నమః అనే నమస్కారాన్ని చేసుకున్నట్లయితే దానివల్ల కుటుంబ యజమానికి మంచి పురోభివృద్ధి కలుగుతుంది. నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. నిద్రలో పీడకలలు రావటం ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. ఇలా అష్టదిక్పాలకులకు సంకేతంగా ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఒక్కొక్క మంత్రం చదివి చివరగా భూమికి నమస్కారం చేసుకోవాలి, ఆకాశానికి నమస్కారం చేసుకోవాలి. అందుకే దీన్ని ఆషాదశమి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ఆషాదశమి వ్రతం అంటారు. 10 దిక్కులలో ఉన్నటువంటి దేవతల అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహితలో ఉన్నటువంటి శ్రావణ మాస మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఆషాదశమి వ్రతాన్ని ఆచరించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రసాద నిర్లక్ష్యం చేసేవి కనుక నారాయణ ప్రసాదంగా లభించింది స్వర్గలక్ష్మి, త్రిలోకలక్ష్మి అంతా కూడాను జలం పాలైపోతుంది. పోవని చెప్పించి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు దిగాడు ఏనుగు. అంటే ఏనుగు ఎక్కినప్పుడు దిగాడు. ఆయన దిగింది ఏంటి? అహంకారం. ఆయన దిగాడు, అహంకారం దిగింది. లేదు, అహంకారం దిగాక ఆయన దిగాడు. దిగి వచ్చి
గురుగారు పాదాలు పెట్టుకుంటాడు దుర్వాసుని మీద. స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక్కడ ఇంద్రుడు మాట్లాడిన మాటలు అద్భుతం అండి. ఇంద్రుడు అంటే చాలా గొప్ప వ్యక్తి, సామాన్యం కాదు. ఆయన మాట అంటున్నాడు, నేను ఐశ్వర్యం పోయిందని బాధపడట్లేదు, నారాయణ ప్రసాదం విలువ తెలిసి కూడా నిర్లక్ష్యం చేశానే, ఎంత అజ్ఞానంతో ప్రవర్తించాను, ఈ దుర్బుద్ధి నా నుంచి పోవాలి, మరెప్పుడు రాకూడదని ఆశీర్వదించవయ్యా అన్నాడు. ఇది గొప్ప కోరిక. అది అడగాలి. అంటే ఐశ్వర్యం పోయిందని అడగడం కాదు, జ్ఞానం పోయింది అని బాధపడగలరు. ఆ బాధపడ్డాడు ఇక్కడ. అప్పుడు దుర్వాసుడు కొంచెం ఆ బాధలో ఉన్నటువంటి అందం గమనించాడు. చాలా బాగుంది, కానీ ఒక పని చేయి, క్షమించు, దారి చూపించేవాడు గురువే కనుక నీ గురువుని ఆశ్రయించు అన్నాడు దుర్వాసుడు. ఎంత గొప్పవాడు చెప్పాడు చూడండి. అంతేగాని నేను మహిమ చూపిస్తాను, అన్ని తిరిగి వచ్చేస్తాయని అనలేదు ఆయన. పద్ధతి నీ గురువుని ఆశ్రయించన్నాడు. గురువుని ఆశ్రయిస్తేనే మార్గాలు లభిస్తుంది. గురువు తప్ప ఎవరు ఉంటారయ్యా, నీ గురువు దగ్గరికి వెళ్ళన్నాడు. ఎవరో గురువు అంటే బృహస్పతి, సర్వదేవతల గురువు బృహస్పతి కనుక గురువుని ఆశ్రయించింది. ఇప్పుడు దరిదాపులు గురువు లేడు, అందుకని బుద్ధి ఇలా పట్టుకుపోయింది. అది గురువు హెచ్చరికున్నప్పుడు బుద్ధి జాగ్రత్త ఉంటుంది. గురువు ఇప్పుడు లేడు స్వర్గంలో, ఎక్కడున్నాడు వెతుక్కో. ఒకప్పుడు గురువు దగ్గరలో కూడా ప్రమాదం ఉంది, హెచ్చరించేవాడు లేడు. వెళ్ళని చెప్పాడు. గురువుగారు ఎక్కడున్నారో ఇప్పుడు ఆరా తీశాడు. భారతదేశంలో కాశీక్షేత్రం ఉన్నట్టు చూసారా. అంటే దేవతలైనా ఋషులైనా బాగుపడాలంటే భూమికి రావాలి, అందులో భారతదేశానికే రావాలి, మన క్షేత్రాలకే రావాలి. తరించడానికి మరో మార్గం లేదు. ఎందుకంటే అవి భోగ భూములు, కర్మభూములు. ఇది సాధన చేసి తరించాలంటే ఇక్కడికే రావాలి. భోగాలు అనుభవించాలంటే అక్కడ. అది భోగాలు అనుభవించడానికే, నాట్ ఫర్ కర్మ, నాట్ ఫర్ యోగా, ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ భోగ. భోగం కోసం అవి, యోగం కోసం ఇది. ఈ భూమి యోగానికి, అందులో భారతదేశం యోగ భూమి, కర్మభూమి, వేద భూమి, ధర్మభూమి, సనాతన ధర్మభూమి. దీని ప్రాణం సనాతన ధర్మం, దీని ప్రాణం సనాతన ధర్మానికి ఆధారమైన క్షేత్రాలు, తీర్థాలు. బృహస్పతి అంతటి వాడు వచ్చి కాశీలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకు వచ్చాడు గురువుగారి కోసం. స్వర్గం నుంచి వచ్చి తన పాదాల మీద పడి, స్వామి నా వల్ల దోషం జరిగింది ఒప్పుకున్నాడు. గురువు దగ్గర తప్పుని సంపూర్ణంగా ఒప్పుకొని బాల ఎచ్చి పాదాల మీద పడితేనే తరణ ఉపాయం. గురువు దగ్గర కపటం కూడదు. ఎప్పుడైతే బృహస్పతి పాదాలు పట్టుకున్నాడో వెంటనే ఇంద్రుడిని, పైగా బాధ్యత ఉంది దేవగురువు కనుక, ఆయన మనం కలిసి బ్రహ్మదేవుడి దగ్గర. సృష్టిలో ఒక నియమం ఉంది, ఏమిటంటే లోకంలో ఏ ప్రమాదం ఏర్పడినా దేవతలే సవరిస్తారు. వాళ్ళ చెయ్యి దాటిపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ చెయ్యి కూడా దాటిపోతే అప్పుడు పరమాత్మ రావాలండి. ఇది లోకంలో ప్రణాళిక. అవతారాలన్నీ ఇలాగే జరిగాయి. మీరు ఆలోచించారు. ఇది సృష్టి నియమం. ఇది అదే మనందరూ ఇప్పుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏకంగా నారాయణ దగ్గరికి కాదు, బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన వెళ్ళి ఆశ్రయించాలి. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కసారి, నాయన ఎంత తప్పు చేసేవయ్యా అన్నాడు. ముందు వందలించాలి. ఎందుకంటే నువ్వు సామాన్యుడికో, 100 యజ్ఞాలు చేస్తే కానీ ఇంద్రుడు కాడు. అలా మన్మంత్రాలకి ఇంద్రుడు మారుతుంటారు. ఇంద్రత్వం ఒక పోస్ట్. అలాగా నువ్వు 100 యజ్ఞాలు చేసిన వాడివి, ఉత్తమమైన కర్మలెన్నో చేసిన వాడివి, పొరపాటు పడ్డాను నేను. సరే, అయినా పశ్చాత్తాపడ్డావు కనుక నీకు నేను విధానం చెప్తాను. నేను నారాయణ ఒక్కసారి ఆశ్రయిస్తాను, ఆయన అనుగ్రహం కోరి తపస్సు చేద్దాం ముగ్గురు కలిసి. అంటూ బృహస్పతి, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు కలిసి నారాయణ ధ్యానం చేశారు. ముల్లోకాల క్షేమం కోసం ముగ్గురు కలిసి నారాయణ ధ్యానం చేశారు. అది ధ్యానానికి, భక్తికి సంతోషించి నారాయణుడు వాడిని అనుగ్రహించాడు. అనుగ్రహించి ఉపాయం నేను చెప్తున్నాను అన్నాడు నారాయణుడు. ఏమిటో ఉపాయం అంటే, సమస్తము క్షీరసాగర మందు లయమైపోయింది, తిరిగి ఐశ్వర్యం పొందాలంటే క్షీరసాగర మథనం చేయాలి అన్నాడు. అంటే ఉపాయం చెప్పిన వాడు ఎవడు? నారాయణుడే. ఉపాయం చెప్పడమే కాదు, నైనా దగ్గరుండి చేయిస్తానన్నాడు. అంటే ఈశ్వరుడికి ఏమైనా ఉపాయం చెప్తే అయిపోయిందా? సంకల్పం మొదలుకుని సాఫల్యం వరకు అడుగడుగునా ఈశ్వరుని అనుగ్రహం ఉండి తీరాలి. ఇది తెలుసుకోండి. కొంతమంది అంటారు ఈశ్వరుడు దయ రావాలండి. అఫ్కోర్స్ మన ప్రయత్నం కూడా ఉండాలనుకోండి. అరే ప్రయత్నాలకు కూడా ఈశ్వరుడు అనుకుని ఉండాలి. అసలు ప్రయత్నం చేయాలని సంకల్పం కలగాలండి. ఎంతమందికి సత్సంకల్పం కలుగుతుంది? సత్సంకల్పం కలిగిన ఎంతమంది సత్కర్మను ప్రారంభిస్తారు? ప్రారంభించిన ఎంతమంది చివరి వరకు కొనసాగిస్తారు? కనుక అడుగడుగునా ఆయన అనుగ్రహం ఉండాలి. ఒకటి, నీ నుంచి మంచి భావాలు రావాలి, నీ నుంచి సంసిద్ధత కావాలి, బయట అనుకూలించాలి. అన్ని అనుకూలిస్తేనే కదా ఏదైనా. కనుకనే అడుగడుగున ఈశ్వరుని అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం. మళ్ళీ ఈశ్వర ప్రసాదం, ఈశ్వర ప్రసాదం, ప్రతిదీ ఈశ్వర ప్రసాదమే. కనుకనే ఉపాయం చెప్పాడు నారాయణుడు. చెప్పాడంటే కొద్దిగా క్షమిస్తే కదా ఉపాయం చెప్పాడు. అదండి భగవంతుడి దగ్గర దయ. తన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని క్షమించాడు ఆయన. ఈశ్వర గుణం అది. అందుకే తప్పు చేస్తే
వాడు తప్పే వాడు నాశనం చేస్తుంది కానీ భగవంతుడు చేయుడు తెలుసుకోండి. పశ్చాత్తాపడితే కరుణించేవాడే భగవంతుడు. భగవంతుడి దగ్గర ఉన్నది ఒకటే స్వభావం, కరుణ కరుణ కరుణ. కరుణే అని స్వభావం. నువ్వు చేసిన తప్పు నన్ను బాధించింది, తప్పు తిరిగిన పశ్చాత్తాపడ్డా దయ చూపించాడు. దయ చూపించాక అడుగు అడుగున ఉంటాడండి. ఈ కథ జాగ్రత్తగా వినాలి. అదే క్షీరసాగర వల్ల ఎన్ని మాలలో విన్నది అని కాకుండా ఇవాళ వినే తీరు లక్ష్మీదేవి కోసం వింటున్నారు. జాగ్రత్తగా మొత్తానికి నారాయణుడు మీరు క్షీరసాగర మథనం చేయాలి. ఎలా చేయాలో చెప్పాడు. ముందు మథనం చేయడానికి కవ్వం తెచ్చుకోండి. దాని పేరు ఆ కొండే మర్చిపోయింది. మందర పర్వతం పేరు వచ్చింది. మందరము అంటే చిలుకునిది అని అర్థం. ఇక్కడ అసలు పేరు ఏంటో తెలియదు. అప్పటి నుంచి అదే పేరు దానికి. ఆ పర్వతాన్ని తెండి అక్కడ పెట్టండి, మథనం చేయండి అని అడిగాడు. అయితే ఈ పర్వతం ఎలా తేవాలి? ఒక్క దేవతల సహాయం వల్ల జరగదు. నిజంగా క్షీరసాగర మథనం కథ బాగా అర్థం చేసుకుంటే ఏ కాలానికైనా ఎవరికైనా పనికొచ్చే కథ ఇది. ఒక్క దేవబలం వల్ల, అంటే సాత్వికులు దేవతలు, కేవలం దేవబలం వల్ల జరగదు. మీకు రాక్షసుల బలం కూడా అవసరమే. అది మీరు పని చేయండి, రాక్షసులు పిలిచి అడగండి. వాళ్ళు సహాయపడతారు. ఎందుకు సహాయపడరు? వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇవ్వండి. మదనం చేసినప్పుడు చాలా వస్తాయిగా, వాళ్ళకి కొన్ని ఇస్తామని చెప్పండి, పంచుకుందామని చెప్పండి, వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి మిత్రత్వం, వీళ్ళ మీద వాళ్ళ స్నేహం అనుకున్నారా? అన్ని అవసరాలే. దీన్ని బట్టి అవసరాలే మానవ సంబంధాలు, ఏ సంబంధాలేదా ఎన్ని నేర్చుకోవచ్చు పురాణ కథల నుంచి. సరే, మొత్తానికి దేవదానవులు కలిసి మథనం చేయాలి అన్నారు. సిద్ధమైంది. వీళ్ళిద్దరూ కలిసి కొండ ఊడబెరికి తెద్దామని ప్రయత్నించేప్పుడు కదపలేకపోయారండి. ఇక్కడ మరించింది. ప్లాన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఇంప్లిమెంట్ దాన్ని అమలు పరిచేటప్పటికల్లా మొదటి సమస్య కొండ ఎత్తడం దగ్గర వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించాలి. ఏమి చేత కాకపోతే నారాయణ అనుకో, అది చేతను ఎత్తించాలండి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఒక పక్క గౌరీదేవిని, మరొక పక్క లక్ష్మీనారాయణను కూడాను పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. కొత్తగా పెండ్లైనటువంటి వధువులు సౌభాగ్య సిద్ధి కోసం ఈ మాసంలోనే అమ్మలకన్న అమ్మ, పెన్నుదిలిచ్చిడి లక్ష్మి, పేరుపడ్డ అనాథ శక్తి అయినటువంటి గౌరీదేవిని కూడాను నోములు, వ్రతాలు చేసుకునేటువంటి సాంప్రదాయ లక్షణం మనకు కనిపిస్తోంది. పెండ్లి కాని కన్యలు కూడాను కన్య గౌరిని గనక పూజ చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. పార్వతీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను మనపైన ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం ఈ శ్రావణ మాసం అంతా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం గ్రహించాల్సింది ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధన. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సూర్య భగవాని యొక్క రూపు మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచి ఆ రూపుకు అరుణ పారాయణంతో కనుక అభిషేకార్చన కనుక నిర్వహించినట్లయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపజేస్తాడు సుమా అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడాను తప్పనిసరిగా తెల్ల జిల్లేడు పూలు అనేటువంటివి సేకరించి ఆ జిల్లేడు పూలతో కనుక సూర్య భగవాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది ఈ శ్రావణ మాసంలో. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతం
శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45. తిథి నవమి ఉదయం 9:40 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 6:34 వరకు, వర్జం మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:54 వరకు, అమృతకాలం రాత్రి 9:38 నుంచి 11:25 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగే దశాదిత్య వ్రతం అంటే దశమి ఆదివారం కలిసి వచ్చిన శుభ సందర్భంలో సూర్యనారాయణమూర్తిని పూజించుకోవడం ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఆదివారం కాబట్టి చన్నీటితో స్నానం చేయాలి, వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. చన్నీళ్ళతో స్నానం చేయడం ఆరోగ్యప్రదం అన్నమాట ఆదివారం రోజున. అలాగే సూర్య నమస్కారాలు, మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తికి పూజ, పాయసం నివేదన చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఇవాళ కౌమారీ పూజ అని ప్రత్యేకం ఉంది. దాని ద్వారా మనం కుమారిగా ఉండేటువంటి అమ్మవారిని పూజ చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. నేటి ఆణిముత్యాలు. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఆయన ఎన్నో చదువుకున్నాడు. ఆయన ఏం చదువుకోనివాడు కాడు, ఎన్నో చదువుకున్నాడు, ఎన్నో తెలుసు ఆయనకి. కానీ కొంతమంది చూడండి పాపం తెలియని వారు కాదు, ఎన్నో తెలుసు. పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రా మహానుభావుడు, ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగా అన్వయం చేశారు ఆయన అనిపిస్తుంది. నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు, నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దాం అంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం? వారానికి ఒక్కసారి గుళ్ళో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం? అది కష్టమా? లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా? వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను, పోతన గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా?
108 తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను. కష్టమా? బొట్టు పెట్టుకోవడం మానను, అంత కష్టమా? కానీ అని వదిలేసిన వాడికి అన్నీ వదిలేయచ్చు. ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు. ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి, సారహీనమైపోతుందంతే దేశం. ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి, జాతి జాతి నిర్వీర్యమైపోతుంది. లక్ష్మీ కటాక్షం లోపించిందే అని గుర్తేమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం. అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు. ఒకటి అమ్మవారు, 2 స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబకర్మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటలు గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు. తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వంతప, ఆ వినడం మీద అనురక్తుంది, అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు. ఒరే రేపటి నుంచి ఒక్కసారి గుడికి ఎదురుగుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడు, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం అంటే అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది. అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే 1,00,000 మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలోకి ఎడుతుంది? చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంకర భగవానుడు పరమ ప్రశాంతుడై తన పారిజాతవనంలో పార్వతీ సమేతుడై విహరించాడు. ఈ కథ విన్న జనమేజయుడు, వైశంపాయన మునీశ్వర చాలా పవిత్రమైన కథ చెప్పారు. పూర్వము నికుంభాసుర సంహార సందర్భంలో భానుమతి హరణం అని ఒక ప్రస్తాపన చేశారు కదా, అక్కడ అది పట్టుకున్నాడు చూడండి. ఈయన అసలు ఒక్క సందర్భంలో ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్నే అడుగుతాడు, ఈయన వదలడు జనమేజయుడు. ఆ సందర్భంలోనే నికుంభుడి ఒక దేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని కూడా చెప్పారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. ఇదేమో శివుడు సంహరించాడు, ఇన్ని 3 మాయా రూపాల్లో ఉండేవాడిని కృష్ణుడు కూడా సంహరించాడంటారే
అది భానుమతి ఆవిడెందుకు వచ్చింది? ఆవిడెవరు? వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తున్న రోజుల్లో గంధర్వలోకంలో నిగూఢంగా ఉన్న కొన్ని సంగీత విద్య సంప్రదాయాలను భూలోకంలోని మానవులకు అందించాలనే దివ్య సంకల్పం ఒకటి ఆయనకు కలిగింది. దానికి పూర్వపీఠికగా ద్వారకానగర సముద్రంలోని పిండారక తీర్థంలో గొప్ప జలక్రీడ ఉత్సవాన్ని శ్రీకృష్ణుడు ఏర్పాటు చేశాడు. ఆ ఉత్సవానికి ద్వారకలోని యాదవ వీరులంతా తమ తమ భార్యలతో కలిసి రావాలని శ్రీకృష్ణుడు ఆహ్వానించాడు. తను తన 16,000 మంది భార్యలతోనూ కలిసి స్వయంగా పాల్గొన్నాడు. బలరాముడు ఏకపత్ని వ్రతుడు గనుక తన భార్య రోహిణీదేవితో కలిసి ఒకే భార్య చేయి పట్టుకొని నడుచుకొని వచ్చాడు. పాపం ఆయన కూడా పాల్గొన్నాడు. శ్రీకృష్ణుడు ఎవరితో పడితే వారితో కలిసిపోతాడు గనుక ఆయన పిల్లలతో పిల్లవాడై యథేచ్ఛంగా గానాలు చేస్తూ ఇతర యువతీ యువకుల చేత గానాలు చేయిస్తూ ఆ జలక్రీడోత్సవంలో పాలు పంచుకున్నాడు కృష్ణుడు. విచిత్రం ఏమిటంటే ఎవరితోనూ ఒక పట్టాన కలవని బలరాముడు ఆ రోజు తాను కూడా పిల్లలతో కలిసిపోయి రాసక్రీడలు చేస్తూ బిగ్గరగా పాటలు కూడా పాడుతున్నాడు. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఇలా దంపతులందరూ అల్లకల్లోలంగా రాసక్రీడ గానాలు చేస్తుంటే దేవర్షి అయినటువంటి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి తాను కూడా జలక్రీడలో పాల్గొన్నాడు. ఆ మహర్షికి స్త్రీ పురుష భేదం ఏమాత్రం లేదు గనుక ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ నాట్యం చేస్తూ గానాలు చేశాడు. ఆ సన్నివేశాన్ని గమనించిన శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి పిలిచి ఆనాటికి ఆ ప్రాంతంలోని జలమంతా తీపి నీరుగా మారిపోయేటట్లు చేయమని ఆజ్ఞాపించాడు. దేవలోకం నుంచి గంధర్వ స్త్రీలకు అప్సర గణాలను పిలిచి ఆ రాసక్రీడలో పాలు పంచుకోమన్నాడు. వారు చేరేసరికి ఆ రాస నృత్యంలోని గానాల తీరే మారిపోయింది. శ్రీకృష్ణుడు స్వయంగా మురళి చేత ధరించి చేత పట్టుకున్నాడు. హల్లీసకము అనే పేరు గల రాస నృత్యం చేస్తూ హల్లీసకము మండలాకారంగా చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా, అంతకన్నా గొప్పది ఇది. 7 రకాల సప్తస్వర గ్రామాలతో నూతన విధానమైన గానాలాపన మొదలుపెట్టాడు. 12 స్వరాలతో ఆ గానాలకు ఉప్పొంగిపోయినటువంటి గంధర్వ గాయకులు, అప్సరో గాయకు మణిలందరూ కూడా నూతన విధమైన ఆసారితములు అనబడే గాన ప్రక్రియను వినిపించడం ప్రారంభించారు. సప్తస్వరాలలోని ఒక్కొక్క స్వరాన్ని తీసుకొని ఆయా స్వరాలను ప్రథమ స్థానాల్లో నిక్షేపిస్తూ నూతన సంగీత గ్రామాలను వినిపిస్తూ నంద్యావర్తము, సుభద్రము, జీమూతము ఇత్యాదిగా నూతన సంగీత గ్రామాలను వినిపించడం మొదలుపెట్టాడు. 12 స్వరాలతో కూడా. ఉదాహరణకు షడ్జము అనబడే సాతో ప్రారంభించి చేసే గానాన్ని షడ్జగ్రామము అంటారు. వృషభము అనబడే రీ నుంచి ప్రారంభించి చేయబడే గానాన్ని వృషభగ్రామము అంటారు. వృషభము అనకూడదు, వృషభగ్రామము అనాల. ఇలా 7 రకాల గ్రామాలను మా నుంచి మా గ్రామము, మా గా గ్రామము అని వారు వినిపించి అక్కడ ఉన్నటువంటి యాదవ యువతి యువకులకు కూడా నేర్పడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే భూలోకానికి వచ్చింది ఇది, ఈ సంగీతం. గానాలతో పాటు నూతన నృత్య రీతులను కూడా, నృత్యాన్ని కూడా స్వర్గలోకవాసులు భూలోకవాసులకు నేర్పారు. అప్పుడే ఉత్సవం కూడా, నాట్యోత్సవం కూడా వచ్చింది అప్పుడే.
ఆ కృష్ణావతారంలో. ఈ ఉత్సవంలో శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధ సాంబులు 5గురు కలిసి చాళుక్య గాంధర్వము అనే పేరు గల నూతన గాంధర్వాన్ని పాడి చూపించి స్వర్గలోక వాసులందరికీ ఆశ్చర్యపరిచారు. నూతన గాంధారం. ఈ రకంగా నూతన గానాలను, నృత్యాలను ప్రదర్శించే వర్గాలకు శ్రీకృష్ణుడు స్వయంగా సన్మానాలు చేసి బాగా ప్రోత్సహించాడు. ఈ అపూర్వ రాసలీలా మహోత్సవంలో విస్తారమైన ఆ సాగరోత్సవం ఉదయం నుంచి సాయంత్రం దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిపోయింది. ఆ సంగీత ఉత్సవం. ఇక్కడ ఇంతటి ఉత్సవం జరగబోతూ ఉంటే షట్పురవాసి అయినటువంటి నికుంభుడికి ఒక కొత్త దుర్బుద్ధి పుట్టింది. అంటే వాడు బతికినప్పుడు మాట ఇది. అక్కడ భానుమతి అన్నారు కదా, వాడు ఆ సమయానికి సరిగా వచ్చి ద్వారకా నగరాన్ని పరిశీలించాడు. దంపతులుగా ఉన్న ప్రతి వాళ్ళు ఉత్సవానికి వెళ్ళిపోయారు. పెళ్లి కాని కన్యలు మాత్రం వెళ్ళలేదు. అలా వెళ్లకుండా ఉన్నవారిలో భాను అనే యాదవ వీరుడు పుత్రిక భానుమతి అనే కన్యక అత్యంత సుందరమైనది అప్పట్లో. ఆ పిల్ల సహజంగానే బాగా నియమనిష్టలతో ఉండే స్వభావం గలది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉందని గమనించేసరికి నికుంభాసురుడికి పాత పగ బుస్సున పైకి పొంగుకొచ్చింది. ఆ పగ ఏమిటంటే, ఆ నికుంభుడికి వజ్రనాభుడు అనే సోదరుడు ఉండేవాడు. అతడి పుత్రిక ప్రభావతి. శ్రీకృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడు పూర్వం ఒకప్పుడు ఆ ప్రభావతిని రహస్యంగా పెళ్లి చేసుకొని వజ్రనాభుడిని సంహరించేశాడు. అప్పటి నుంచి నికుంభుడికి యాదవుల మీద చాలా కోపంగా ఉంది. అందుచేత ఇవాళ భానుమతి కన్యక ఒంటరిగా దొరికేసరికి ఈ నికుంభుడు రెచ్చిపోయాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించి, పూర్వం అంతా కాపలా గీపలా పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ యొక్క మహిమ అట్లా ఉండేది. బీగం కూడా లేదు, వాకెండ్లు లేవట అప్పుడు ద్వాపర యుగంలో. ఆ ఇంట్లోకి ప్రవేశించి భానుమతిని అపహరించి రథంలో పెట్టుకు పారిపోయాడు. భానుమతి కన్య గోలగోలగా అరిచింది. ఆ అరుపులు వసుదేవ ఉగ్రసేనులకు వినిపించాయి. వాళ్ళు అప్పటికే మనం అనుకున్నాం కదా, వృద్ధులు అయినప్పటికీ వాళ్ళ ఉగ్రులై కవచాలంతా ధరించుకున్నారు. కవచాలు ధరించటానికే రాదు, ఎత్తలేరు, అయినా ఎత్తారు. భానుమతి కన్య వెంటబడ్డారు. కానీ నికుంభుడు ఈ లోపలే చాలా దూరం వెళ్ళిపోవటం వల్ల భానుమతి కన్య ఆ వృద్ధుల కంటికి కనిపించను కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ కూడా చూస్తున్నారు, ఆ వృద్ధులిద్దరూ కూడా. దాంతో ఆ వృద్ధులిద్దరూ కూడా, ఇక్కడ కృష్ణుడు తండ్రి, కృష్ణుడు తాతగారు, వీళ్ళిద్దరూ బయలుదేరారు. అంటే అల్లుడు మామగారు. అల్లుడు మామగారు ఇద్దరు వృద్ధులే, చాలా వయసు అయిపోయింది. అలా కవచాలతోనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి భానుమతి కన్య అపహరించబడింది అని చెప్పారు. రాసక్రీడ ఆడుతున్నారు కదా అక్కడ. ఆ సమయానికి శ్రీకృష్ణుడు జలక్రీడ ఉత్సవానికి విచ్చేసిన అర్జునుడితో సరసల్లాపాలు చేస్తున్నాడు. ఏదో తమాషగా మాట్లాడుకుంటాడు. అలాంటి సమయంలో వృద్ధులైనటువంటి ఉగ్రసేన మహారాజా, వసుదేవులు కవచాలతో కనిపించేసరికి శ్రీకృష్ణుడు గాబరా పడిపోయాడు. బాగా విషయం తెలుసుకున్నాడు ఏమైందో అని. అర్జునుడితో కలిసి గరుత్మంతుడి మీదకి ఎక్కి నికుంభాసురుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. ముసలోళ్ళకి చెప్పారు, మీరు మాట్లాడకండి, మాకు అర్థమైపోయింది, మీరు చెప్పే మాటలంతా అర్థమైంది, మేము బయలుదేరుతున్నామని బయలుదేరారు. అలా బయలుదేరే ముందు ప్రద్యుమ్నుడిని వేరే రథంలో తమ వెంట రమ్మని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. ప్రద్యుమ్నుడు తక్షణమే బయలుదేరాడు. శ్రీకృష్ణార్జునుడు వేగంగా ముందుకు పోయేసరికి అల్లంత దూరంలో నికుంభాసురుడు కనిపించాడు. అతడు అప్పటికే తన షట్పుర గుహకు బాగా దగ్గర చేరి ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఉంటే గుహలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. ఈలోగా ప్రద్యుమ్నుడు కూడా రథం మీద అక్కడికి చేరాడు.
వీళ్ళ ముగ్గురిని నికుంభాసురుడు కూడా గమనించాడు. శ్రీకృష్ణార్జునులు కూడా నికుంభుడు గుహలోకి వెళ్లకుండా బాణాలతో నిరోధించాడు. అది గమనించిన నికుంభుడు తనను తాను 3 రూపాలుగా మార్చుకున్నాడు. మనం అనుకున్నాం కదా అన్ని రూపాలు వస్తాయి. ఎడం చేత్తో భానుమతి కన్యను గట్టిగా పట్టుకున్నాడు. ఆ కన్యనే తనకు కవచంగా అడ్డం పెట్టుకున్నాడు. కుడి చేత్తో పెద్ద ముళ్ళ గదను తీసుకొని శ్రీకృష్ణ అర్జునుల ప్రద్యుమ్నులు ముగ్గురిని కూడా చితకబాతను మొదలుపెట్టాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు నికుంభుడి ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఆయుధము ప్రయోగించినా అది మున్ముందుగా భానుమతి కన్య మీద పడేటట్లుగా ఉంది. భానుమతిని ముందు పెట్టాడు. ఈ సన్నివేశాన్ని కొద్దిసేపు గమనించిన అర్జునుడు శ్రీకృష్ణ ప్రద్యుమ్నుడు ఇద్దరిని కొంచెం సేపు ఆగమని తను బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అర్జునుడు ధనుర్వేదంలో నాగోష్ట్ర విద్య అనే రహస్య విద్య ఉంది. నాగోష్ట్రము అంటే ఒక ఒంటె మెడను పెద్ద కొండ చెలువ పట్టుకుంది. ఒంటె మెడ చాలా పొడవుగా ఉంటుంది కదా, దాన్ని గట్టిగా చుట్టివేస్తే ఆ ఒంటె మరణిస్తుంది. ఒంటెను రక్షించాలని కత్తులతో శూలాలతోనో కొండ చెలువను పొడిస్తే కొండ చెలువ మాట ఏమో కానీ ఒంటె ఖాయంగా మరణిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒంటెకు దెబ్బ తగలకుండా పాము ఒళ్ళంతా బాణాలతో గుచ్చివేసే విద్య వేరే నాగోష్ట్ర విద్య. పూర్వం ద్రోణాచార్యుడు బావిలో పడిపోయినటువంటి బంతిను ఈ విద్యతోనే బయటకు తీశాడు. ఆ విద్య అర్జునుడికి వచ్చు. అందువల్ల అర్జునుడు భానుమతికి దెబ్బ తగలకోకుండా నికుంభుడి మీదికి బాణాలు గుప్పించడం ప్రారంభించాడు. ఆ బాణాలకు తట్టుకోలేక నికుంభుడు రాక్షస మాయను ఉపయోగించి భానుమతి కన్యతో సహా మాయమైపోయాడు. ఆ మాయా విద్యలు ఈ ముగ్గురిలో ఎవరికీ తెలియవు. అయినప్పటికీ గరుత్మంతుడి సహాయంతో వాళ్ళు రాక్షసుల రథం వెంట వెళుతూనే ఉన్నారు. నికుంభుడు వీరి నుంచి తప్పించుకోవటం కోసం భూమి అంతటా మెలికలుగా పరుగులు తీయసాగాడు. ఒక దశలో నికుంభుడు గోకర్ణ పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ పర్వతాన్ని మహాదేవుడు రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ పర్వతాన్ని దాటడం మానవులకు కానీ రాక్షసులకు కానీ సాధ్యం కాదు. ఆ విషయం మర్చిపోయి నికుంభుడు గోకర్ణ పర్వతం మీదకు వెళ్ళటం వల్ల తల క్రిందుగా కింద పడిపడ్డాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తటాలను పైకి వెళ్ళి భానుమతి కన్యని తీసుకొని తన రథంలోకి వచ్చేశాడు. ఎంత బాగుంది ఈ యుద్ధం. ఈలోగా శ్రీకృష్ణార్జునులు నికుంభుడి మీద బాణవర్షాన్ని పెంచారు. దాంతో నికుంభుడు దక్షిణ దిక్కుగా పారిపోవటం మొదలుపెట్టాడు. ఆ పోవటం షట్పుర గుహలోనికి వెళ్ళిపోయాడు. అప్పటికి షట్పుర సామ్రాజ్య నాయకులుగా ఉన్నటువంటి రాక్షసులు నికుంభుడి బంధువులే. అందుకనే అతడు అక్కడికి చేరాడు. శ్రీకృష్ణార్జునుడు షట్పుర గుహద్వారం దగ్గరికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అందువల్ల ఆ రాత్రికి వారు అక్కడే ఉండిపోయారు. ఈలోగా ప్రద్యుమ్నుడు భానుమతి కన్యను ద్వారకా నగరాన్ని తీసుకుని వెళ్ళి ఆమెను వాళ్ళ ఇంట్లో దింపి మళ్ళీ షట్పుర గుహద్వారం దగ్గరికి వచ్చేశాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు షట్పుర గుహద్వారం దగ్గరే కాపలా కాస్తున్నారని గమనించిన నికుంభుడు అదృశ్య రూపంలో బయటకు వచ్చి పెద్ద ముళ్ళ గదతో అర్జునుడి తల మీద గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు అర్జునుడు మూర్ఛపోయాడు. దాంతో గర్వించిన నికుంభుడు వికటాట్టహాసం చేస్తూ ప్రద్యుమ్నుడి తల మీద కూడా గట్టిగా కొట్టాడు. అతడు కూడా మూర్ఛపోయాడు. కానీ ఈ యుద్ధ సమారంభంలో నికుంభుడి వికటాట్టహాసాలను బట్టి అతడి కదలికలను గుర్తుపట్టినటువంటి శ్రీకృష్ణుడు తన గదతో నికుంభుడిని గట్టిగా కొట్టాడు. ఆ గద తగలడంతో నికుంభుడి మాయమై నికుంభుడి రూపం బయటపడిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ నికుంభుల మధ్య గొప్ప మహా గదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక దశలో
శ్రీకృష్ణుడే మూర్చిపోయాడు. అప్పుడు దేవేంద్రుడు ఆకాశ గంగా జలం తెచ్చి శ్రీకృష్ణుడి మీద చల్లాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ లేచి, నేను కావాలనే పడిపోయినయ్యా, నువ్వు కంగారు పడకు అంటూ చేత్తో చక్రాయుధం తీసుకొని నికుంభా కాచుకో అని అరిచి ఆ చక్రాన్ని నికుంభుడి వైపు విసరబోయాడు. కానీ ఈలోగా నికుంభాసురుడు తన మాయాబలంతో తన శరీరాన్ని పక్కన పడేసి వేరే సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు నికుంభుడు మరణించాడేమో అనుకొని తను చక్రం వేయకోకుండా ఆగిపోయాడు. ఈలోగా అర్జున ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నారు. ప్రద్యుమ్నుడు కళ్ళు తెరుస్తూనే నికుంభుడి శరీరాన్ని చూసి, నాన్నగారు, ఈ నికుంభుడు మాయారూపంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు మరణించలేదు అని చెప్పారు. ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఇంతలో వారి చుట్టూత వేల కొలది నికుంభ రూపాలు కనిపించాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు వేల కొలది శ్రీకృష్ణ రూపాలను, అర్జున రూపాలను, ప్రద్యుమ్నుడి రూపాలను కూడా ప్రదర్శింపజేశాడు. ఈయన వదులుతాడా? అట్లే తాను కూడా చేశాడు. ఈలోగా నికుంభ రూపాలలో కొన్ని రూపాలు అసలైన అర్జునుడి కాళ్ళు చేతులు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు బాణాలు గుప్పించి చాలా నికుంభ రూపాలను ఖండించారు. కానీ ఆ ఖండించిన ప్రతి ముక్క మరో నికుంభుడ యుద్ధం చేస్తోంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన దివ్య నేత్రాన్ని తెరిచి అసలైన నికుంభుడు ఎక్కడ ఉన్నాడా అని పరిశీలించాడు. వాడు అర్జునుని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో అసలు నికుంభుడి శిరస్సు ఖండించాడు. దాంతో మాయా నికుంభులంతా మాయమైపోయారు. కానీ అంత ఎత్తు నుంచి అర్జునుడు క్రింద పడుతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి సంజ్ఞ చేశాడు. వెంటనే ప్రద్యుమ్నుడు ఆకాశంలోకి కొద్దిగా ఎగిరి పడుతున్న అర్జునుడిని పట్టుకొని నేల మీదికి దింపాడు మెల్లగా. ఈ విధంగా నికుంభాసుర సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుడు అర్జున ప్రద్యుమ్నులతో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరేసరికి నారద మహర్షి యాదవ వీరుడైనటువంటి భానువు యొక్క ఇంటికి వచ్చి అతన్ని ఓదార్స్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, ఓ భాను, కన్యను ఎవరో అపహరించారని మళ్ళీ తెచ్చుకున్నానని మనస్సులో బాధ పెట్టుకోకు. అది ఒక దైవలీల. నీ కన్య భానుమతి ఒకసారి రైవతగిరి మీద ఉన్న ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ తెలియక దూర్వాస మహర్షికి ఒక చిన్న అపచారం చేసింది. ఆ మహర్షి కోపించి ఈ కన్య శత్రువుల చేతుల్లో పడుతుంది అని శపించాడు. ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను. నాతో పాటు మరికొంతమంది మహర్షులు కూడా ఉన్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.